ఏడడుగుల బంధం పార్ట్ 16 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజశేఖర నిలయం మామిడి తోరణాలు, బంతి చామంతి పూలదండలు అలంకరించుకొని ముంగిట రంగుల రంగవల్లులతో అందంగా మెరిసిపోతూ ఉంది. కొత్త జంట వస్తారు, ఘనంగా ఆహ్వానం పలకాలి. ఇదిగో అమ్మాయిలు, వారు వచ్చేటప్పుడు అటు ఇటు నిలబడి దారంతో పూలవాన కురిపించాలి. మీరు పైనుండి పన్నీరు సువాసన భరితమైన గులాబీ రెక్కలను పైనుండి వధూవరులపై పడేలా చల్లాలి అంటూ వచ్చిన వాళ్లకు చెబుతున్నారు ఆనందరావు గారు. శ్రీనివాస్ గారు నవ్వుతూ వచ్చి ఎంతో హుషారైన వాడు, ఎన్నో సంతోషాలను కోరుకునేవాడు. ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించి అందరికీ ఆనందం పంచగలిగినవాడు. ఎందుకిలా ఒంటరి జీవితంగా విరాగిలా ఉంటున్నాడో అని ఒక్క క్షణం బాధపడ్డారు శ్రీనివాసరావు గారు. అరే, తొందరగా సున్నుండలు చుట్టండి, అరిసెలు జంతికలు ఒక పక్కన సర్దండి, వసంత స్నానాలు చేయించాలి, వధూవరులకు వాటికి ఏర్పాట్లు చూడండి అంటూ దుర్గమ్మ గారు హడావిడిగా అక్కడ పనులు చేస్తున్న వారిని, కోడల్ని చూస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. దేవిక గారు నవ్వుతూ మౌనంగా చూస్తున్నారు అత్తగారి వైపు. అమ్మాయి పెళ్ళి వరకే నువ్వు మౌనవ్రతం అనుకుంది, ఇక మాట్లాడవచ్చు అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. ఇంకా 2 అమ్మాయిలున్నారు నాకు అని సైగ చేసి చూపించారు దేవిక గారు నవ్వుతూ. సరిపోయింది సంబడం. ఆ తర్వాత కోడలి కోసం, ఆ తర్వాత మనవడు మనవరాలు కోసం. ఈ మౌనవ్రతంతోనే సరిపోతుందా అన్నారు దుర్గమ్మ గారు చిరుకోపంగా మందలిస్తూ కోడల్ని. 1 గంటే కదా అని సైగ చేసి చూపించారు దేవిక గారు. అసలు పనులన్నీ అప్పుడే కదా అంటూ హడావిడిగా పని వాళ్ళ దగ్గరకు వెళ్ళారు దుర్గమ్మ గారు. పెళ్లి వాళ్ళు సాయంత్రం వస్తాను అని కబురు చేశారు. అత్తయ్య గారు తొందరకు అంతులేదు అనుకుంది దేవిక. అమ్మగారు పంచదార చిలకలు చేయమన్నారు కదా, రెడీ చేసేసాను అన్నాడు మిఠాయి కొట్టువాడు. అయినా అమ్మ మన ఇంటి దగ్గరే చిలకలు చుట్టాలి అని తయారు చేయించావు, వారు అన్నీ ఇక్కడికి మోసుకొని ఇబ్బంది పడిపోయారు అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. లేదండి బాబు, పెద్దమ్మగారు అంత ఉత్సాహంగా అడిగేసరికి మేము కాదనలేకపోయాము. మేము వచ్చాక మాకు టిఫిన్లు కాఫీలు కావలసిన ఏర్పాట్లు చక్కగా చేయించారు పెద్దమ్మగారు అంటూ నమస్కారం పెట్టాడు ఆ మిఠాయిల కొట్టతను. ఇంతలో బయట రాకేష్ అటూ ఇటూ తిరుగుతున్నాడు గీతిక కోసం. ఆనందరావు గారు అతనిని చూశారు. ఈ అబ్బాయిని ఎక్కడో చూశాను అనుకుని, అవును గుడి దగ్గర, ఎందుకు ఇక్కడ తూడ్చేతున్నాడు అని పక్కకు వెళ్ళి గమనిస్తూ ఉన్నారు. ఫోన్ చేశాడు గీతికకు రాకేష్. పదే పదే నన్ను వేధించకు, నిన్ను నేను అసలు ప్రేమించలేదు అని చెప్పింది గీతిక. గీతిక, ఈ మాట సంవత్సరం నుండి నాకు నువ్వు చెప్పలేదు. నేను పెట్టిన ప్రేమ మెసేజ్లు అన్నిటికీ అందంగా సమాధానాలు ఎందుకు ఇచ్చావు? ఆ రోజు నేను మధ్యతరగతి వాడినే కదా, ఇప్పుడు నచ్చి ఇప్పుడు నీకు ఎందుకు నచ్చడం లేదు? నాకు అర్థం కాలేదు అంటూ బాధగా అడిగాడు రాకేష్. చూడు రాకేష్, ఇప్పుడు కానీ నువ్వు అక్కడ నుంచి వెళ్ళకపోతే బాబాయ్కి చెబితే మా ఫ్యాక్టరీ పని వాళ్ళతో కొట్టిస్తారు అని చెప్పింది కోపంగా గీతిక. ఆడవాళ్ళ మనసేమిటో అర్థం కాదు. నవ్వినప్పుడు నవ్వింది, అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చింది, ఇష్టం లేకపోతే ఇవ్వదు కదా. ఇన్ని రోజులు రోజు మెసేజ్లు పెట్టుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు పార్కుల్లో కలుస్తూ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉన్నట్టుండి తనను దూరం పెట్టేసింది. సంవత్సరం దాటిన అలవాటు ప్రేమ ఎలా పోతాయి ఒక్కసారిగా అని బాధపడ్డాడు రాకేష్. రాకేష్ ఫోన్ చేసి అక్కడ వెయిట్ చేయడం, పైకి చూడడం గమనిస్తున్నారు ఆనందరావు గారు. ఆనందరావు గారికి చాలా కోపం వచ్చింది. ఏమైంది గీతికకు? గీతిక కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇతను ఇక్కడ నిలబడటంలో గీతిక తప్పు కూడా ఉందా? అయినప్పటికీ ఆ విషయాలు ఎత్తడానికి ఇది సందర్భం కాదు అని చూసి చూడనట్టు ఉండిపోయి పని వాళ్ళను పంపించారు ఆనందరావు గారు. ఎవరు మీరు అంటూ కాస్త గట్టిగా అడిగారు పనివాళ్ళు. అది
అది అంటున్న రాకేష్ని వెళ్ళమని గట్టిగా మందలించారు. పైన కిటికీలో నుండి చూసిన గీతిక అమ్మయ్యా అనుకుంది. ఏదో తనని విపరీతంగా పొగుడుతున్నాడు అని ఫోన్ చేసినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేసింది. తనకిష్టమైన ఖరీదైన చాక్లెట్స్ స్వీట్స్ ఇచ్చేవాడు. ఇష్టం కదా, అందుకే తినేసింది. అతను ఒకవేళ ప్రేమిస్తున్నాడా, ప్రేమించినా కూడా వీడెంత వదిలించుకోవచ్చు అనుకున్నాను. పెద్ద జిడ్డులా తగులుకున్నాడు అని విసుగ్గా అనుకుంది గీతిక. బావగారు అక్క వాళ్ళు వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో, ఎంత హంగామా చేస్తారు. అందమైన డ్రెస్సు, దానికి తగ్గ మ్యాచింగ్ నగలు వేసుకుంది గీతిక. అయినా దేవుడికి ఏమీ పని ఉండదు. అంత పెద్ద కుటుంబం నాలాంటి అంతగత్తెకు ఇవ్వాలి కానీ గ్యారంటీ కలర్లో ఉండే అక్కకు ఇచ్చాడు. ఛీ అనుకుంది గీతిక. ఎలాంటి మగవాడైనా అందగత్తెను చూస్తే చూపు తిప్పుకోలేడు. నేను సరిగ్గా రెడీ అయితే నన్ను చూస్తే దీన్నెందుకు చేసుకున్నానా అని బాధపడకపోరు బావగారు. అయ్యో పాపం అక్క, ఈరోజు చూడు, నా అందం గురించి నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అలా చూపు తిప్పుకోలేక నన్ను చూస్తూ ఉంటారు అందరూ అని తెగ వయ్యారాలు పోయింది గీతిక. దుర్గమ్మ గారు, వసే గీతిక, ఏమిటి ఆ అలంకారం అన్నది. అక్క వాళ్ళు వస్తున్నారు కదా నానమ్మ అన్నది గీతిక. వాళ్ళు వచ్చేది సాయంత్రం, ఇప్పుడే రెడీ అవుతారా ఎవరైనా? సాయంత్రానికి పిచ్చి మొహంలాగా ఉంటావు అంటూ నవ్వేశారు దుర్గమ్మ. కోపంగా వెళ్ళి లోపలికి కష్టపడి అయిన ముస్తాబంతా తీసేసింది గీతిక. ఉదయాన్నే వస్తాము అని చెప్పారుగా ముందు అని మనసులో తిట్టుకుంది గీతిక. స్కూటీ మీద వస్తూ ఉంది శ్రావణి. కాలేజీలో అర్జెంట్ క్లాస్ ఉంటే వెళ్ళింది. బావ అక్క వాళ్ళు వచ్చేసి ఉంటారని హడావిడిగా వస్తుంది. ఇంతలో ఆమె స్కూటీకి అడ్డుగా వచ్చాడు రాకేష్. సడన్గా స్కూటీ ఆపాల్సిన పరిస్థితి అయింది శ్రావణికి. దగ్గర దారి అని పక్కదారి రావడంతో ఆ దారిలో జనపంచారం ఎక్కువగా ఉంటారు. కోపంగా చూసింది శ్రావణి. మీ అక్కకు అంత బలుపా? మీ బావ అంత ఉన్నవాడు అందగాడు అయితే నాకేం భయం లేదు. మీ బావని వదిలిపెట్టను. అనవసరంగా గుడిలో ఆ రోజు నా మీద రెచ్చిపోయాడు. నీ అక్క గీతికను వదిలిపెట్టను. అది నన్ను నమ్మించి మోసం చేసింది అంటూ సీరియస్గా బైక్ పట్టుకొని వదలలేదు రాకేష్. దుర్గమ్మగారు పిలవడంతో కృష్ణవర్మ అప్పుడే కారులో రాజశేఖర నిలయానికి బయలుదేరాడు. అడ్డదారి తొందరగా వెళ్ళవచ్చి అని అటే వచ్చాడు కృష్ణవర్మ. కాస్త దూరంగా కనబడిన దృశ్యానికి ఆగిపోయాడు అక్కడే. వీడు అనుకుంటూ అవును, గుడిలో కనిపించాడు. ఇక్కడేం చేస్తున్నాడు? శ్రావణి స్కూటీ పట్టుకున్నట్లున్నాడే అని చూస్తూ ఉన్నాడు. కృష్ణవర్మ పక్కదారిలో ఉండేసరికి శ్రావణి వాళ్లకు కనిపించే వీలు లేదు. హలో, అసలు నీ గోలేమిటి అన్నది చాలా కేర్లెస్గా శ్రావణి. మీ డబ్బు ఉన్న అమ్మాయిలకు పొగరెక్కువ అన్నాడు కోపంగా రాకేష్. అలా అని నేను చెప్పలేదు నీతో అన్నది శ్రావణి. ఇదిగో చూడబ్బాయి, ఇలాంటివి నాకు నచ్చవు. నీకు మా చిన్ని అక్క మీద కోపం ఉంటే అక్కనడగాలి. పెద్ద బావగారి మీద కోపం ఉంటే ఆయన మీదకి వెళ్ళి ఫైట్ చేయండి. అంతేకాని బుద్ధిగా కాలేజీలో చదువుకుని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నేను చిన్నపిల్లని కదా అన్నది శ్రావణి. శ్రావణి చెబుతున్న ప్రతి విషయం కరెక్టే అనుకున్నాడు రాకేష్. చూడు, ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చుకోవాలి. అంతేగాని నాలాంటి అమాయకపు చిన్నపిల్లని ఇలా దారి కాచి అడిగితే నేనేం చేయగలను చెప్పు? నీకు ఒక చెల్లెలు లేక అక్క ఉంటుంది కదా, అలా వాళ్ళు కూడా ఇలా ఎవరూ లేని దారిలో ప్రయాణిస్తూ ఉంటే నీలాగే ఎవడో ఇలా అడ్డుపడితే ఎలా ఉంటుంది చెప్పు అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగింది శ్రావణి. మనలో మన మాట. విషయం ఏమైనా ఉంటే మా అక్కను తెలుసుకో. ఒకవేళ నాకు చిన్న బావగారు అయ్యే ఛాన్స్ ఉంటే ఇప్పుడు మన గొడవ మంచిది కాదు కదా అన్నది శ్రావణి అమాయకంగా ముఖం పెట్టి. రాకేష్ ముఖం చూస్తూ, కృష్ణ, ఏమిటి నీ మాయలు? నీ వేణుగానం వినిపించినట్లుగా 4 మంచి మాటలు చెప్పాను. విన్నాడా? సరే, లేకుంటే మహాభారత యుద్ధమే అనుకుంది శ్రావణి. ముఖం మాత్రం చాలా అమాయకంగా పెట్టుకుంది. ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఈ అమ్మాయికి అనుకున్నాడు కాస్త చిరాగ్గా కృష్ణవర్మ. సరే, నువ్వెళ్ళు శ్రావణి అన్నాడు రాకేష్. మంచి అమ్మాయి, వాళ్ళ అక్కలాగా కాదు,
పాపం భయపడిపోయింది అనుకున్నాడు రాకేష్. స్కూటీ చూసుకోకుండా రోడ్డు మీదకు హుషారుగా స్పీడ్గా పైకెక్కించేటప్పుడు స్పీడ్ అయ్యి పడిపోతుంది. అప్పటికి కృష్ణవర్మ కారులో దగ్గరగా ఉండేసరికి దిగి ఒకవైపు నుంచి వచ్చాడు. రాకేష్ చూసి వెనక్కి తిరిగి స్పీడ్గా మరొక వైపు వచ్చాడు. మధ్యలో శ్రావణి పడిపోయి ఉంది. కృష్ణవర్మను అంత పర్సనాలిటీని చూసిన రాకేష్ ఈరోజు నా టైం బాగోలేదు అనుకొని వెంటనే వెళ్ళిపోయాడు. కృష్ణవర్మ శ్రావణిని పైకి లేపాడు. ఫేస్ ఒకలాగా పెట్టుకున్న కృష్ణవర్మ వైపు అలాగే చూసింది శ్రావణి. ఒంట్లో బాగోలేదా ఏంటి సార్, లేక కంట్లో బాగోలేదా, కళ్ళేమిటి అలా కోపంగా చూస్తున్నాయి అన్నది శ్రావణి. ఏమీ లేదు, మీ నాయనమ్మ ఫోన్ చేస్తే మీ ఇంటికి వెళ్తున్నాను అన్నాడు కృష్ణవర్మ ఒక రకంగా ముఖం పెట్టుకొని. సరే అయితే నా వెనక రండి, దారి చూపిస్తాను, ఫేస్లో నవ్వు తెచ్చుకోండి, మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి అంటూ స్కూటీ తీసుకొని నవ్వుతూ సార్ అని వెళ్ళిపోయింది శ్రావణి. అయినా శ్రావణితో ఆ అబ్బాయి మాట్లాడితే నాకెందుకు ఇంత కోపం వచ్చింది అనుకున్నాడు కృష్ణవర్మ. ఎందుకేమిటి అని ఎలా అడుగుతాడు, అలా అడిగితే నువ్వెవరు అంటుంది గడుసు పిల్ల అనుకుని రాజశేఖర నిలయంలోకి అడుగుపెట్టాడు కృష్ణవర్మ. ఈలోపు శ్రావణి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏమిటి కుర్ర డాక్టర్ అయ్యేసరికి పదే పదే రమ్మని కబురు చేస్తున్నట్లున్నావు, కొంపతీసి ఏమైనా ప్రేమ వ్యవహారమా, జెండా ఎత్తేస్తావా ఏమిటి నాని అని గారాపంగా అంటూ, ముందే చెప్పు, నాకు దగ్గవాడిని చూసుకొని వెళ్ళిపోతాను, ఇంత పెద్దదానివి నువ్వు, అంత పెద్ద తప్పు చేశాక ఇక మాకు పెళ్ళిళ్ళు అవుతాయా, ఈ విషయం చెప్పి చిన్ని అక్కకు కూడా చెప్తాలే అంటున్న శ్రావణి చెవి పట్టుకుంది దుర్గమ్మ గారు. అరే శ్రీను, ఇది చూడరా ఏం మాట్లాడుతుందో అన్నారు దుర్గమ్మ గారు ముచ్చటగా. ఏమైందమ్మా అంటున్నారు శ్రీనివాసరావు గారు. దమ్ముంటే చెప్పవే నానమ్మ అంటూ ఒక కన్ను పైకెత్తి స్టైల్గా అడిగింది శ్రావణి నవ్వుతూ. నువ్వెందుకే పద్దాక మా అమ్మని ఏదో ఒకటి అంటావు అన్నారు శ్రీనివాసరావు గారు శ్రావణి వైపు చూసి నవ్వుతూ. శ్రావణి ఈ కాలుకి బాగా నొప్పి చేసింది, ఆ పక్క కాలు వాపు వచ్చింది అందుకని అన్నది దుర్గమ్మ. ఇంకాసేపట్లో అక్క వాళ్ళు వస్తారు, మధ్యలో ఈ గోలేమిటి అన్నది శ్రావణి. నీ ముఖంలో సంతోషం నాకు తెలుస్తుందిలే, ఆ అందమైన డాక్టర్ బాబు అంటే ఇష్టమే, పైకి నాటకం అంటూ నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ గారు వచ్చారు. దుర్గమ్మ గారిని పరీక్షించి మందులు వాడండి, ఈ 2 రోజులు పోయాక ఒకసారి అన్ని టెస్టులు చేద్దాం అన్నారు నవ్వుతూ. దుర్గమ్మ గారి కాలుకు ఈ ఆయిల్ మసాజ్ చేయండి అంటూ ఇచ్చారు కృష్ణవర్మ గారు. అది తీసుకున్నప్పుడు శ్రావణి మోచేయి కాస్త రక్తం చింది ఉండడం చూశారు. తన దగ్గర ఉన్న బాక్స్లో టించర్ కాటన్ తీసుకొని శ్రావణి చేతిని శుభ్రంగా తుడిచారు. అబ్బా ఏంటి చెయ్యి అంత గట్టిగా పట్టుకున్నారు అన్నది శ్రావణి కోపంగా. మీకోసం అసూయ ఎందుకో నాకు అర్థమయ్యిందిలే, ఆ రాకేష్తో కాసేపు మాట్లాడాను అని గమనించినట్లున్నారు అనుకొని నవ్వుకుంది శ్రావణి. నిజంగానే గట్టిగా పట్టుకున్నాను చెయ్యి అనుకొని సున్నితంగా పట్టుకున్నాడు కృష్ణవర్మ. శ్రావణి ఎవరితో మాట్లాడినా కూడా తనకు ఈర్ష్య కలుగుతుంది, ఆ విషయం గమనించుకున్న కృష్ణవర్మ నవ్వుకున్నాడు. ఇంతలో గీతిక పైనుండి వస్తుంది. కృష్ణవర్మ అలాగే చూశాడు కావాలని. శ్రావణి బొంగమూతి పెట్టుకొని వచ్చిన పని అయిందిగా, ఇక మీరు వెళ్ళవచ్చు అని చిరుబురులాడుతూ ఉంది. అప్పుడే నాకు ఏది జరిగిందో ఇప్పుడు నీకు అదే జరిగింది శ్రావణి, అది తెలియజేయాలని అలా చూశాను అంటూ శ్రావణి వైపు చూసి కన్ను కొడుకుతూ నవ్వేశాడు కృష్ణవర్మ. కానీ గీతిక మాత్రం ఎవరు చూసినా నా వైపు పడిపోవాల్సిందే అని నవ్వుకుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్